ఇండియన్ బాక్సర్స్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం. యాక్చువల్ గా ఇండియన్ బాక్సర్స్ ఎప్పుడు కూడా మనం మండేన మాట్లాడుకుంటాం. కాకపోతే వాళ్ళ రెండు కొత్త ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. సో ఆ రెండు కూడా పెద్ద ఫిల్మ్స్. దాంతో పాటు ప్రీవియస్ గా ఆడుతున్న కొన్ని పెద్ద ఫిల్మ్స్ ని కలుపుకొని ఒక వీకెండ్ టేప్ బాక్సర్స్ ఎపిసోడ్ గా చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఒక డబుల్ ఫిల్మ్ కూడా తెలుగు స్టేట్స్ లో రిలీజ్ అయింది కాబట్టి సో మరి వాటి పరిస్థితి ఏంటో క్లారిటీగా ఇవాళ చూద్దాం. యాక్చువల్ గా ఐలాండ్ అనేది ఇవాళ రిలీజ్ అవ్వాలి గైస్. నేను క్యాప్టెన్ మిల్లర్ జనవరి 25th అని చూసాను. కాకపోతే నిన్న కేవలం ప్రీమియర్స్ వేశారంట. ఫైనల్ గా ఇవాళ రిలీజ్ అయిందంట ఆ ఫిల్మ్ కూడా. నేనైతే మాత్రం నిన్న మర్చిపోయాను కానీ ఇవాళ వెళ్ళేటప్పటికి ఐలాండ్ షో అయితే మాత్రం తెలుగు స్టేట్స్ లోనే క్యాన్సిల్ అయింది. సో ఇవాళ ఈవినింగ్ షోస్ అయినా వేస్తారనుకున్నప్పటికీ ఇవాళ ఈవినింగ్ షోస్ కాదు కదా, కంప్లీట్ గా ఇవాళ అయితే మాత్రం ఆపేశారు. క్లారిటీ అప్డేట్ లేదు కానీ ఎప్పుడు వస్తుందో. తెలుగు స్టేట్స్ లో మాత్రం ఈ ఫిల్మ్ ఇంకా రిలీజ్ కాలేదు. క్యాప్టెన్ మిల్లర్ మాత్రం రిలీజ్ అయింది. రిలీజ్ అయితే ఫిల్మ్ చూసి రివ్యూ కూడా అప్లోడ్ చేస్తా ఛానల్లో. పోతే ఇప్పటిదాకా ఈ ఫిల్మ్ అయితే ఆల్మోస్ట్ క్యాప్టెన్ మిల్లర్ దగ్గర వరకు వచ్చేసింది గైస్. సో క్యాప్టెన్ మిల్లర్ ని బీట్ చేయడం కొద్దిగా కష్టమా అన్నట్టు కనిపించినప్పటికీ, బీట్ చేసే పొజిషన్ కి వచ్చినప్పటికీ ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో ఒకవేళ క్యాప్టెన్ మిల్లర్ రెస్పాన్స్ మౌత్ టాక్ బాగుంది అనుకోండి ఆఫ్లైన్ పరంగా, ఈ ఫిల్మ్ రిలీజ్ అయ్యే కొద్ది లేట్ అయినప్పటికీ క్యాప్టెన్ మిల్లర్ తెలుగు స్టేట్స్ లో కొద్దిగా ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేస్తుంది. సో అదొక అడ్వాంటేజ్ అవుతుంది ఆ ఫిల్మ్ కి. ఇప్పటి వరకు చూసుకున్న దాని ప్రకారం వరల్డ్ వైడ్ గా 71.20 crores కలెక్ట్ చేసింది అనమాట. సో బాగానే 2 weeks వరకు ఆడినప్పటికీ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళలేదు. 80 crores దాటాలి ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళాలంటే. సో మొన్న మావీరన్ కూడా ఈ విధంగా బ్రేక్ ఈవెన్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్ గా జరగలేదంట. నాకు తెలిసి ఒకవేళ తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేసి బిజినెస్ చేసిన మహా అయితే 2 crore 3 crore షేర్ గా అమ్ముతారు. అంటే ఒక 5 crore 6 crore గ్రాస్ అనమాట. సో ఓవరాల్ గా 85 crores ఇప్పుడు కలెక్ట్ చేయాలి ఒకవేళ తెలుగు స్టేట్స్ రిలీజ్ జరిగితే దాని బిజినెస్ పెట్టి. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ ఫిల్మ్ ఇంకా బ్రేక్ ఈవెన్ అందుకోలేదు. మరి చూద్దాం ఫైనల్ రన్ లో ఎంత వరకు వెళ్తుందో. ఇక తర్వాత క్యాప్టెన్ మిల్లర్ కొద్దిగా మా ఇంటికి దూరంగా ఉండడం వలన ఫస్ట్ షో ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాను. ఓవరాల్ గా అయితే మాత్రం చూసేసి రివ్యూ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. సో ఇప్పటిదాకా అయితే మాత్రం తెలుగు స్టేట్స్ లో ఇంకా అమౌంట్ కలెక్ట్ కానట్టుంది. ఎందుకంటే ఓన్లీ ప్రీమియర్స్ మాత్రమే జరిగాయి కదా. కాకపోతే బుకింగ్స్ మాత్రం చాలా బాగా జరుగుతున్నాయంట. నేను వెళ్ళిన మార్నింగ్ షో కూడా ఆల్మోస్ట్ ఫిల్ అయింది థియేటర్ అంతా కూడా. ఇవాళ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ గా తెలుగు స్టేట్స్ లో ఎంత కలెక్ట్ చేసిందో డే 1 అనేది రేపు మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ఇప్పటిదాకా క్యాప్టెన్ మిల్లర్ వరల్డ్ వైడ్ గా 72.90 crores కలెక్ట్ చేసింది. తమిళనాడులో చూసుకుంటే మాత్రం ఐలాండ్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ రిమైనర్ ఏరియాస్ లోని ఈ ఫిలిం పర్ఫార్మెన్స్ బాగుంది. కానీ జస్ట్ 1 crore తేడాలో మాత్రమే ఐలాండ్ దగ్గరలో ఉంది. సో తెలుగు స్టేట్స్ లోని ఇవాళ నుండి క్యాప్టెన్ మిల్లర్ జోరు కొద్దిగా బాగా ఉంటే బీచ్ చేయడం కాకుండా కొద్దిగా డిస్టెన్స్ పెంచుకోవచ్చు. బట్ ఒకవేళ ఐలాండ్ బీచ్ చేయడానికి దగ్గర వరకు తెలుగు స్టేట్స్ లో రెస్పాన్స్ లో కూడా వస్తే ఫైనల్ రన్ లోని క్రాస్ చేయొచ్చు. సో తమిళనాడులోనే ఎక్కువ శాతం ఫ్యామిలీ సపోర్ట్ అంతా కూడా ఐలాండ్ కి ఎక్కువగా జరిగినట్టుంది. ఫెస్టివల్ లోనే అది క్లియర్ గా కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఫిల్మ్ విషయానికి వస్తే గుంటూరు కారం కొద్దిగా అంటే కంప్లీట్ గా రన్ అయిపోలేదు. కొద్దిగా ఇంకా ఆడుతుంది. ఇంకొక కొంత నెంబర్స్ అయితే లాక్స్ లో విధంగా కలెక్ట్ చేస్తుంది. సో అందువల్లనే ఇవాళ మెన్షన్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పటిదాకా అయితే మాత్రం ఇంకా సర్కారు వారి పార్ట్ ని బీచ్ చేయలేదు. వరల్డ్ వైడ్ గా 171.1 crores ని కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో రన్ ఆగిపోయి చాలా రోజులు అయిపోయింది అనమాట. అంటే ఆల్మోస్ట్ 1 week లోపే రన్ అయితే ఆగిపోయినట్టు తెలుస్తుంది. ఆ 30 crores అక్కడే ఆగిపోయింది. ఒకవేళ వీకెండ్ సపోర్ట్ దక్కి మరికొన్ని రోజుల వరకు మనం ఒకవేళ ఛాన్స్ ఇస్తే ఈ ఫిల్మ్ యొక్క రన్ బట్టి 175 crore వరకు టచ్ చేయొచ్చు. లేదంటే 175 crore లోపే ఆగిపోయే విధంగా కనిపిస్తుంది అనమాట. ప్రస్తుతానికి ఉన్న హోల్డ్ ప్రకారం ఆల్మోస్ట్ ఆగిపోయింది, స్లో అయిపోయింది. మరొక వీక్ వరకు కూడా తెలుగు స్టేట్స్ లో ఆగొచ్చు. ఆ నెక్స్ట్ వీక్ తర్వాత కంప్లీట్ గా ఆగిపోవచ్చు అన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే లాక్స్ తర్వాత కంప్లీట్ గా థౌసండ్స్ లోకి వెళ్ళిపోవచ్చు వీక్ డేస్ లోని. ఇక తర్వాత ఎస్టర్డే ఒక పెద్ద ఫిల్మ్ రిలీజ్ అయింది మలయాళం నుండి. అంటే మలయాళం ఇండస్ట్రీ చిన్నదేనే, వాళ్ళకి పెద్ద ఫిల్మ్ గా మల్లయ్య కొట్టే వాలిబాన్ అయితే ఒక పాన్ ఇండియా టైప్ లో రిలీజ్ చేయాల్సింది. బట్ డబ్బింగ్ అయితే జరగనట్టుంది. ఓన్లీ ఒరిజినల్ వెర్షన్ లో రిలీజ్ చేశారు. డబ్బింగ్ నెక్స్ట్ వీక్ లో రిలీజ్ చేస్తామన్నారు. ఇంతకు ముందు ఒడియాన్ అండ్ మరక్కర్ లాంటి కమర్షియల్ ఫిల్మ్స్ పాన్ ఇండియాగా ట్రై చేసి ఫెయిల్ అయ్యారు, సేమ్ మోహన్ లాల్ తోటే. కాకపోతే ఈసారి డైరెక్టర్ లిజో జోసి పెల్సిరి అని చెప్పి చాలా మంచి టాలెంట్ అండ్ యూనిక్ డైరెక్టర్ అనమాట. రీసెంట్ గా ఆయన జల్లికొట్టు మీలో చాలా మంది చూసే ఉంటారు. సో ఇప్పుడు రాబోయే ఈ ఫిల్మ్ అనేది కమర్షియల్ గా పాన్ ఇండియా అంటే బిగ్ స్కేల్ లో తీస్తున్నారు. పాన్ ఇండియా డబ్బింగ్ అవ్వకముందే. సో బిగ్ స్కేల్ అంటే ఖచ్చితంగా రెగ్యులర్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేయాలి. ఇంతవరకు మనమైతే ఫిల్మ్ చూడలేదు కానీ వచ్చిన రెస్పాన్స్ బట్టి అయితే మాస్ ఆడియన్స్ కి రెగ్యులర్ ఆడియన్స్ కి ఎక్కదు. మోస్ట్లీ ఫిల్మ్ లవర్స్ ని ఆయన ఈసారి బిగ్ స్కేల్ లో కూడా టార్గెట్ చేశారు అన్నట్టే వస్తుంది. కమర్షియల్ గా ఎక్కువ మనీ కావాలి అన్నట్టు టార్గెట్ చేస్తే నార్మల్ గా కంటెంట్ బేస్డ్ ఉన్న ఫిల్మ్ అయినా సరే రెగ్యులర్ మాస్ ఆడియన్స్ కి ఎక్కాలంటే వాళ్ళని కూడా టార్గెట్ చేసేలాంటి ఎలిమెంట్స్ ఖచ్చితంగా పెట్టాలి. సో ఆ విధంగా ఆ రెస్పాన్స్ పక్కన పెట్టేస్తే ఈ ఫిల్మ్ మరక్కర్ డే 1 కన్నా తక్కువగా వచ్చింది. అంటే కేరళలోని రెగ్యులర్ ఆడియన్స్ స్టాక్ బట్టి ఈవినింగ్ నైట్ షోస్ తగ్గచ్చు కానీ ఓవర్సీస్ అనేది చాలా తేడా వచ్చింది. మరక్కర్ ఓవర్సీస్ లోని 10 crores దాటి వచ్చింది డే 1. బట్ ఈ ఫిల్మ్ చాలా తక్కువ ఓపెన్ చేసింది. ఇన్ఫాక్ట్ ఓవర్సీస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని ఫైటర్ కన్నా ఈ ఫిల్మే ఎక్కువ కంట్రీస్ లో రిలీజ్ అయింది, ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. చాలా బిగ్ రిలీజ్ అనమాట. మలయాళం ఇండస్ట్రీ ఓవర్సీస్ మార్కెట్ ని తక్కువ చేయకండి. కన్నడ కన్నా మలయాళం ఇండస్ట్రీకి ఓవర్సీస్ మార్కెట్ బాగా ఉంది. ముఖ్యంగా యుఏఈ ఇలాంటి కొన్ని అదర్ కంట్రీస్ లోని.
టాక్ బాగుంటే 60, 70, 80 క్రోర్స్ కూడా ఓవర్సీస్ నుండి కూడా కొన్ని ఫిల్మ్స్ రాబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ 2018 లాగా. పోతే వరల్డ్ వైడ్ డే 1 9.5 క్రోర్స్ ని కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో జస్ట్ 3 క్రోర్ వచ్చింది. కేరళ ఫిల్మ్స్ కి ఇది ఓపెనింగ్ పర్లేదు. అంటే నెరు లాంటి కంటెంట్ ఫిల్మ్స్ కూడా లోగా ఓపెన్ చేసినప్పటికీ లాంగ్ రన్ లో సెన్సేషన్ అవుతాయి. కానీ కమర్షియల్ ఫిల్మ్స్ కి అలాంటి కంటెంట్ డ్రివెన్ నెరు లాంటి ఫిల్మ్ టాక్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లైక్ కింగ్ ఆఫ్ కొత్త డే 1 ఓపెన్ చేసింది పక్కన పెట్టేస్తే 2018 అనేది కేరళలో పఠాన్ కన్నా తక్కువ ఓపెన్ చేసింది. కానీ లైఫ్ టైమ్ లోని ఆ ఫిల్మ్ కేరళలోని ఇండస్ట్రీట్ గా నిలిచింది. ఒకవేళ మనం ఇంతవరకు వాలిబాన్ చూడలేదు, ఒకవేళ నిజంగా కంటెంట్ ఉండి ఫిల్మ్ లవర్స్ ని అట్రాక్ట్ చేస్తే మినిమం కొంతైనా అమౌంట్ ని కలెక్ట్ చేస్తుంది. మరి చూద్దాం ఎంతవరకు వెళ్తుందో అండ్ తర్వాత ఫిల్మ్ చూసిన తర్వాత మనకి క్లారిటీ వస్తుంది. సో ఇక అప్కమింగ్ గా పాన్ ఇండియాగా మలయాళం నుండి రావాలంటే అది ఎంపురన్ ఫిల్మ్ అనమాట. లూసిఫర్ ఫస్ట్ పార్ట్ చాలా పెద్ద హిట్ అయింది. లూసిఫర్ సెకండ్ పార్ట్ తీయాలి. పులి మురుగన్ తర్వాత మోహన్ లాల్ కి చాలా పెద్ద హిట్ అది. సో ఆ లూసిఫర్ సెకండ్ పార్ట్ ని పృథ్వీరాజ్ సుకుమారన్ గారు తీస్తున్నారు కాబట్టి చూద్దాం. దాంతో పాటు ఆ పృథ్వీరాజ్ సుకుమారన్ గారికి కూడా సెపరేట్ గా గోట్ లైఫ్ అని ఒక పాన్ ఇండియా ఫిల్మ్ వస్తుంది. అండ్ టొవినో థామస్ ది మినల్ మురళి అనే సెకండ్ పార్ట్ వస్తుంది. దాని మీద హైప్ ఉంది. కానీ రీసెంట్ గా ఏఆర్ఎం అని చెప్పి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా చెప్పారు. కానీ పోస్టర్స్ చూస్తుంటే కొద్దిగా తేడాగా ఉంది. ఎక్కువ హోప్స్ పెట్టుకోలేం. ఇక తర్వాత హనుమాన్ విషయానికి వస్తే హిందీలో అనుకున్నట్టు డ్రాప్ చూసింది. అంటే మెయిన్ గా మండేనా ఒక హోల్డ్ పెట్టుకుంది గైస్ సండే తర్వాత. సో ఆ హోల్డ్ కి తగ్గట్టు ఎప్పుడు కూడా ట్యూస్డే వెడ్నెస్డే ఫిల్మ్స్ పర్ఫామ్ చేస్తాయి. కాకపోతే కొద్దిగా ట్యూస్డే కూడా ఈ ఫిల్మ్ డ్రాప్ చూసింది. అంటే స్టార్టింగ్ లో కొద్దిగా పుష్ప రేంజ్ రన్ అయితే కనిపించింది. అంటే ఆ ఫిల్మ్ కూడా లోగో ఓపెన్ చేసి ఒక విధమైన హోల్డ్ ని కంటిన్యూ చేసుకుని 100 crore నెట్ ని కలెక్ట్ చేసింది ఆ ఫిల్మ్ అనేది. సో ఇప్పుడు ఆ ఫిల్మ్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఫిల్మ్ ఆ రేంజ్ లో కాదు, కొద్దిగా 50 crore నెట్ అయితే ప్రస్తుతానికి పాసిబుల్. అంటే వెడ్నెస్డే కే ఫిల్మ్ లాక్స్ లోకి పడింది నెట్ అనేది. ఇక థర్స్డే అనేది ఇంకాస్త డౌన్ అయినది. కాకపోతే ఫ్రైడే కొద్దిగా జంప్ చూడొచ్చు. ఈ 3 days మళ్ళీ బెనిఫిట్, తర్వాత మళ్ళీ మండే హోల్డ్ బట్టి మనకి క్లారిటీ వస్తుంది. అంటే ఇంకెంత వరకు రన్ ఉంది అంటే హోల్డ్ ఉందనుకోండి ఇంకొన్ని రోజులు ఆడొద్దని చెప్పి, లేదు కంప్లీట్ గా ఆగిపోయింది అనుకోండి ఇంకొంత వరకు మాత్రమే పరిమితం అని చెప్పి మనకి క్లారిటీ వస్తుంది మండేన. తెలుగు స్టేట్స్ లో మాత్రం హోల్డ్ చాలా బాగా ఉంది. మండే తర్వాత ట్యూస్డే, వెడ్నెస్డే అండ్ థర్స్డే చాలా మంచి హోల్డ్ అయితే కనబరిచింది. సో వరల్డ్ వైడ్ గా ఇప్పటిదాకా 225.35 crores కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో అరౌండ్ గా 50 crores దాటింది. ఒక టైర్ 2 ఫిల్మ్ అని కాదు కానీ ఒక స్మాల్ ఫిల్మ్ టాలీవుడ్ నుండి ఇది ఒక పెద్ద ఫీట్ అనమాట. సో ప్రస్తుతానికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ బట్టి 275 crores కి కూడా వరల్డ్ వైడ్ గా టచ్ చేయొచ్చు ఫిల్మ్. అంటే కాంతారా తోటి ఆ 400 crore వరకు కంపారిజన్స్ అక్కర్లేదు. కానీ ఈ ఫిల్మ్ అయితే మాత్రం సెకండ్ పార్ట్ కి చాలా మంచి ఛాన్స్ ఉంది. ఆ సీక్వెల్ పుల్ అనేది ప్రస్తుతానికి హిందీ బెల్ట్ పర్ఫార్మెన్స్ బట్టి క్లారిటీ వస్తుంది. అదే ఫైనల్ రన్ లోనే. ఇక ఆ తర్వాత ఫైటర్ ఫిల్మ్ విషయానికి వస్తే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొద్దిగా నెట్ అనేది ఈవినింగ్ అండ్ నైట్ షోస్ పెరిగింది. నా ఓన్ ప్రిడిక్షన్స్ ప్రకారం అయితే 20 నుండి 25 crore నెట్ వరకు వెళ్ళొచ్చాను. ఎందుకంటే ఒక టాక్ బట్టి అది నేను చెప్పాను అనమాట. కాకపోతే ఓన్లీ ట్రేడ్ ప్రకారం అయితే బుకింగ్స్ బట్టి వాళ్ళ బట్టి అయితే మాత్రం 22 crore నెట్ అని ఫిక్స్ అయిపోయారు. కాకపోతే నైట్ షోస్ అండ్ ఈవినింగ్ షోస్ పెరగడం వలన 24.60 crore నెట్ ఓపెన్ చేసింది కంప్లీట్ డే 1. ఆఫ్ కోర్స్ మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నట్టే ఇది థర్స్డే రిలీజ్. దాంతో పాటు ఈ జాన్రా ఎఫెక్ట్ అనేది ఇండియాలోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్రిస్ 3 బ్యాంగ్ బ్యాంగ్ కన్నా లో ఓపెనింగ్స్ హృతిక్ రోషన్ కి. ఆ ప్రీవియస్ వార్ బ్యాంగ్ బ్యాంగ్ క్రిస్ 3 అనేది సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేసేలాంటి మాస్ ఫిల్మ్స్ అనమాట. బట్ ఇది కంప్లీట్ గా మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని టార్గెట్ చేసేలాంటి మాత్రమే యాక్షన్ ఫిల్మ్ అండ్ కొత్త జాన్రా కూడా. వార్ అంటే హాలిడే గాంధీ జయంతి ఓపెనింగ్ అనుకోండి. బట్ ఈ ఫిల్మ్ అనేది థర్స్డే అని మాత్రమే కాదు, టాప్ గన్ మ్యావరిక్ వరల్డ్ వైడ్ గా ఎంతో పెద్ద కలెక్షన్స్ కలెక్ట్ చేసినప్పటికీ ఇండియాలో కేవలం 50 crore నెట్ మాత్రమే కలెక్ట్ చేసింది. అది కూడా 200 days ఆడింది కాబట్టి క్రిటికల్ అక్లైమ్డ్ రివ్యూస్ ఆస్కార్ వినే రేంజ్ వరకు వెళ్ళిన తర్వాత. బట్ మిషన్ ఇంపాసిబుల్ డెడ్ బ్రేకింగ్ పార్ట్ 1 అనేది 100 crore నెట్ ని కలెక్ట్ చేసింది ఇండియాలో. సో రెండు యాక్షన్ జోనర్ అయినప్పటికీ తేడా ఉంటుంది టార్గెట్ చేసే ఆడియన్సెస్ కి. బట్ అట్లీస్ట్ ఈ ఫిల్మ్ ని డబ్బింగ్ కాకపోయినప్పటికీ ఇండియాలోని ప్రమోషన్స్ చేసుకోవాల్సింది చాలా మంచిగా. పఠాన్ లాగే వదిలేశారు, అదే మిస్టేక్. ఇక ఓవర్సీస్ పరంగా అయితే మాత్రం నేను ఎక్కువగా డిసప్పాయింట్ అయ్యాను. ఇండియన్ కలెక్షన్స్ అనేవి కొద్దిగా ఎక్సైటెడ్ గా ఆడినప్పటికీ ఓవర్సీస్ లోని గల్ఫ్ కంట్రీస్ లోని బ్యాన్ అవడం అనేది చాలా దెబ్బ కనిపించింది థర్స్డే రిలీజ్ వల్ల ఈ ఫిల్మ్ కి. ఆఫ్ కోర్స్ ప్రీమియర్స్ లేవనుకోండి నార్మల్ గానే. కాకపోతే ఈ ఫిల్మ్ అనేది నార్త్ అమెరికా బుకింగ్స్ ప్రకారం చూసుకుంటే వార్ కన్నా ఎక్కువగా రావాలి. సో ఆ ప్రకారం వరల్డ్ వైడ్ గా మినిమం 15 crore అయితే మాత్రం ఈ ఫిల్మ్ వచ్చుండేది ఓవర్సీస్ లోని. గల్ఫ్ కంట్రీస్ బ్యాన్ అనేది చాలా దెబ్బ వేసింది. సో ఓవర్సీస్ లో ఈ ఫిల్మ్ ఇక హిట్ అవుతుంది లేదంటే పెద్ద టార్గెటే. బట్ రేపటికి డబుల్ జంప్ చూడొచ్చు ఓవర్సీస్ లో. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా 37.50 crores మాత్రమే కలెక్ట్ చేసింది. సో ఓవర్సీస్ ఎఫెక్ట్ చాలా పెద్దగా కనిపించింది ఫిల్మ్ కి. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం వరల్డ్ వైడ్ గా 40 నుండి 50 crores అన్నాను కదా. సో ఆ 40 crores కి 3 crores తగ్గింది అనమాట ఓవర్సీస్ ఎఫెక్ట్ వల్ల. బట్ ఫ్రైడే ఈ ఫిల్మ్ కేవలం 50% కాదు 60% జంప్ చూడొచ్చు అని చెప్పి బుకింగ్స్ బట్టి ఇవాళ ఆఫ్టర్నూన్ అండ్ మార్నింగ్ షోస్ బట్టి చెప్తున్నారు. అలా చూసుకుంటే డే టు 50 crores కాదు, ఆల్మోస్ట్ 60 crores టచ్ చేయొచ్చు. సో వరల్డ్ వైడ్ గా 97 crores అవ్వచ్చు 2 days కలుపుకొని. ఓన్లీ టాక్ బట్టే కాదు, నెగిటివ్ టాక్ వచ్చిన డే టు జంప్ అనేది మోస్ట్లీ బాలీవుడ్ ఫిల్మ్స్ కి జరుగుతుంటుంది. ఇక సాటర్డే సండే అనేది బిగ్ అడ్వాంటేజ్ అనమాట. బట్ మండే హోల్డ్ అండ్ డ్రాప్ బట్టి మనకి పిక్చర్ క్లారిటీ వస్తుంది. సో డే టు పరంగా అయితే మాత్రం మంచి రైజ్ లో ఉంది ప్రస్తుతానికి.